గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2026 జూలై 28న గూడూరు మండలంలోని మల్లవోలు గ్రామంలో జరిగిన చోరీ కేసులో నిందితులు బంగారు ఆభరణాలు, నగదు తదితర వస్తువులను దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి గూడూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 142/2026 బిఎన్ఎస్ యాక్ట్ 2023లోని 331(4), 305D, 305A సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితుల నుంచి బంగారు ఉంగరం 1, వెండి కడియం 1, వెండి వస్తువులు 1, వెండి గ్లాసు 1, వెండి ప్లేట్ 1, అలాగే ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా సుమారు 3.5 కిలోల వెండి వస్తువులు మరియు దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, మరో 2 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై ఇప్పటికే గూడూరు, కారంచేడు, అమర్తలూరు, నల్లపాడు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు అయి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులను ప్రత్యేకంగా మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు. గత నెల అనగా 28/7/2026 నైట్ గూడూరు మండలంలో మల్లవోలు గ్రామం కుమ్మరపాలెంలో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నైట్ దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఫెడరల్ సిఐ ప్రసాద్, గూడూరు ఎస్ఐ ప్రకాష్ వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో ఒక టీంని ఎస్పీ గారు ఫామ్ చేయడం జరిగింది. అఫెన్స్ ఈ నేరం జరిగిన 20 రోజుల్లో ఇందులో ఇద్దరు దొంగల్ని చాకచక్యంగా సిఐ గారు, ఎస్ఐ గారు పట్టుకుని ఈరోజు మధ్యాహ్నం 2:30కి పచ్చర్లంక హైవే మీద ఎస్ఐ గారికి వచ్చిన సమాచారంపై ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 28వ తారీఖు జూలై 28వ తారీఖు నైట్ భక్తాంజనేయ స్వామి టెంపుల్లో దొంగతనం చేసిన దేవుడి సిల్వర్ వస్తువులు అన్నింటినీ కూడా ఎంటైర్ ప్రాపర్టీ, మొత్తం టోటల్ ప్రాపర్టీని అంతా కూడా ఎస్ఐ గారు ఈరోజు ముద్దాయిల దగ్గర నుంచి వసపరచుకోవడం జరిగింది. ముద్దాయిలు ఇద్దరు కూడా వెదురుపల్లి దుర్గేష్, తెనాలి, అలాగే జోష్ బాబు, వీళ్ళిద్దరూ కూడా తెనాలికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళిద్దరు దగ్గర నుంచి కూడా సుమారుగా 3.5 కేజీల సిల్వర్ వస్తువులు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇదే కాకుండా గతంలో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా టెంపుల్లో దొంగతనం చేయడం జరిగింది. అలాగే అమర్తలూరు పోలీస్ స్టేషన్ కూడా ఒక టెంపుల్ అఫెన్స్ చేయడం జరిగింది. 3వ అఫెన్స్ వచ్చి కారంచేడు. ఈ కారంచేడు పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక టెంపుల్ అఫెన్స్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో రికవరీ చేసిన ప్రాపర్టీ ఓన్లీ గూడూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన ప్రాపర్టీ వరకే ఎస్ఐ గారు రికవరీ చేశారు. ఈ మిగిలిన 3 నేరాలు కూడా వాళ్ళ యొక్క కన్ఫెషన్